అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే చూడొచ్చు, మైనర్ బాలులను కూడా హత్య చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, సమాజం ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి ఏదైనా అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది చిన్న పిల్లలే హత్యలు, మానభంగాలు, దోపిడీలు చేస్తున్నారంటే ఇంకా అసలు ఎటు పోతుంది సార్ సమాజం? ఎందుకంటే మనం చూడొచ్చు, ఒక నల్గొండ ఇష్యూ అయి ఉండొచ్చు, కుక్కట్పల్లి ఇష్యూ, ఇలా కొన్ని చూసుకుంటే మైనర్ బాలులే ఎక్కువ హత్యలు చేస్తున్నారు. సో వీటికి సంబంధించి వీటి ఎలా చూడాలంటారు అసలు? ఒకటి దేవిక, ఇప్పుడు ఏంటంటే కొన్ని సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి, సో లీగల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి. సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో చిన్నపిల్లలు కూడా అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, మానభంగాలు ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క కన్సర్న్స్ ఏంటంటే మేజర్గా పేరెంట్స్ కంట్రోల్లో ఎప్పటికీ కానీ పిల్లలు ఉంటారు. తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ తర్వాత టీచర్స్ అబ్జర్వేషన్స్లో పిల్లలు ఉంటారు. సో పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఆలోచన సరిగ్గా మారుతుందో పేరెంట్స్ ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. మనము మీరు అడుగుతున్నట్టుగా ఈ కుక్కట్పల్లి కేసు విషయానికి వెళ్తే క్లియర్ కట్ స్టేట్మెంట్స్ వాళ్ళ మదర్ చేసింది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫస్ట్ డే గడిచింది, సెకండ్ డే గడిచిన తర్వాత ఒరే నువ్వే అన్న హత్య చేసినవారా అని చెప్పేసి వాళ్ళ మదర్ కొడుకుని అడిగింది అన్నట్టుగా డీసీపీ గారు మాట్లాడుతూ చెప్పిండు. అంటే అంత పెద్ద మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్ నువ్వు చేసినవారా ఏంటి అనే క్వశ్చన్ ఒక తల్లి కొడుకుని అడిగిందంటే ఒక కొడుకు యొక్క గుణగణాలు ఏంటిది అన్నది ఆ మదరు కనీసం తన అబ్జర్వేషన్స్లో తనకు తెలిసే ఉండుంటుంది, రైట్? అవును. సో ఆ ఒక్క బాయ్ ఏ రకంగా అయితే ఆ అమ్మాయిని చంపేసిండో, చంపడానికి గల కారణాలు ఏంటిది, అండ్ ఆయనే చంపాలన్నది ఇంటెన్షనల్గా చేసిండా లేదంటే కనుక యాక్సిడెంటల్గా జరిగిందా అన్నది మనం ఆలోచించి వాటి మీద కూడా మనం దృష్టి సాధించాల్సిన అవసరం ఉన్నది. మోర్ పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ అబ్జర్వేషన్స్ ఎప్పుడు కూడా పిల్లల మీద ఎందుకు ఉండాలంటే, తను ఎప్పుడైతే ఇంట్లో కూర్చొని ఒక నోట్ రాసుకున్నాడు, ఒక ప్లాన్ వేసుకున్నాడు, ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం రచించుకున్నాడు. ఆ బ్యాట్ నేను తీసుకోవాలి, తను బ్యాట్ దొంగతనం చేయడానికి పోయింది అని చెప్పేసి మనం వార్తలు విన్నాం. బ్యాట్ దొంగతనం చేయాలంటే ఆ ఇంట్లో ఆ బ్యాట్ ఉంది, ఆ బ్యాట్ నేను తెచ్చుకోవాలంటే నేనేం చేయాలి? తను ప్రిపేర్డ్గా ఉన్నాడు. దో హీస్ అ స్మాల్ బాయ్, 10th క్లాస్కి వెళ్ళే స్టూడెంట్ అన్నప్పుడు 10th క్లాస్కు అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండేయని కాదు, ఆల్మోస్ట్ ఈ షుడ్ బి 14 to 15 years మధ్యన ఉంటాడు. హీ కెనాట్ బి కన్సిడర్డ్, దో హీస్ ఎ జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా ఆయనను శిక్షించాల్సి వచ్చినా లేదంటే కనుక ఆ విధంగా కేసు ట్రయల్ చేయాల్సి వచ్చినా కూడా ఆయన మెచ్యూర్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి సిచ్యుయేషన్లో తిను ప్రిపేర్ అయినాడు, ఒక నోట్ రాసుకున్నాడు, ప్లాన్ వేసుకున్నాడు, స్ట్రాటజీ చేసుకున్నాడు. దాని తర్వాత బ్యాట్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో పోయేటోడికి కత్తి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? అవసరమైతే పరిగణించుకోవాలి, కొట్టాలి, చంపాలి అన్న ఒక క్రూయల్ మైండ్ వాడికి ఉంది. సార్, ఇంకోటి మెయిన్గా అతను క్రైమ్ వెబ్ సిరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాడంట. వాళ్ళ మదర్ కూడా చెప్తుంది, పోలీసులు కూడా చెప్తున్నారు. 10th క్లాస్ అబ్బాయి దగ్గర ఫోన్ ఉండాల్సిన అవసరం కూడా అసలు లేదు ఓపెన్గా చెప్పాలంటే. కానీ అతని దగ్గర ఫోన్ ఉంది. ఆ హిస్టరీస్లో క్రైమ్ మూవీస్, సిఐడి, ఇలా క్రైమ్కి సంబంధించినవన్నీ ఉన్నాయంటే అతని మెంటాలిటీ అసలు ఏ విధంగా ఉందనేది కూడా మనం అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తా. జరిగిపోయిన విషయం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక రకంగా దాన్ని ఫర్ ద టైమింగ్ పక్కన పెడదాం. ఎప్పుడైతే ఈ అబ్బాయి క్రైమ్ సీన్స్ చూస్తున్నాడో ప్రతి ఇంట్లో వైఫై కనెక్ట్ అయి ఉంటుంది, రైట్? వైఫైకి ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మన ఫోను వైఫై కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన టీవీలో ఏవైతే పాపప్ అవుతున్నాయో వాడు ఫోన్లో చూస్తే ఖచ్చితంగా కూడా అక్కడ పాపప్ అవుతూ ఉంటాయి. అంటే నేనేం చెప్తలుచుకున్నానంటే, ఒకసారి మన పిల్లలు ఏం చూస్తున్నారన్నది వాడు ఫోన్ పట్టుకుంటూనే కాదు, మన టీవీలో చూస్తే కూడా ఆ వెబ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి, వైఫై యాక్సెస్ ఉంటుంది కాబట్టి అది మనకు అర్థమవుతుంది. అంటే వీడు మోస్ట్ క్రైమ్ సీన్స్ చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడు, వీని ఆలోచన విధానం ఏంటి, ఆలోచన సరళి ఏంటిది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే, పక్కోడికి జరిగింది, పక్కింటి పిల్లల్ని చంపేసినాడు, మనకేం పోయిందిలే అని పేరెంట్స్ అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము, పిల్లలు తల్లిదండ్రులను కూడా చంపుతున్న కేసెస్ కూడా మనం చూస్తాం. సో అటువంటి సిచ్యుయేషన్స్లో కూడా వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా విక్టిమ్ అవుతా ఉన్నారు పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన సరళిని బట్టేసి. సో అవి కూడా పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి
ఎవరికో ఏదో జరిగిపోయిన తర్వాత మనం రియాక్ట్ కావడం కాదు. వీళ్ళ పిల్లల ఆలోచన సరళి ఎట్లున్నదనేది చూసుకొని మనం రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. పేరెంట్స్ పూర్తిగా మానిటర్ చేయాలి. పేరెంట్స్ ఫోన్ ఇవ్వద్దని ఇక్కడ నేనైతే అనరు. నేను నా కొడుకు కూడా నేను ఫోన్ ఇస్తున్నాను. బట్ వన్ థింగ్, వాడు ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉన్నది. దేర్ ఆర్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. ఫోన్స్లో మనం మంచి నేర్చుకోవచ్చు, సేమ్ టైం చెడు నేర్చుకోవచ్చు. చెడును పక్కన పెట్టేసి మంచి నేర్చుకునే విధంగా ఫోన్స్ వాడుకుంటే దట్ షుడ్ బి అన్ అడ్వాంటేజ్ ఫర్ ది చిల్డ్రన్. అట్ ద సేమ్ టైం కూడా పిల్లలకు కూడా, అంటే పిల్లలు లెర్నింగ్ ప్రాసెస్లోకి వెళ్తే ఖచ్చితంగా మొబైల్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వస్తుంది, ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. కానీ దాన్ని రాంగ్ వేలో యూజ్ చేసుకొని ఇటువంటి వాటికి వాళ్ళు వాడుకుంటున్నంటే కనుక ఖచ్చితంగా అటువంటి అనర్థాలకు దారితీస్తాయి. సో కాబట్టి మొబైల్ డివైసెస్ వాడుతున్న పిల్లలకి కానీ వాళ్ళ పిల్లలకు ఫోన్స్ ఇస్తున్న పేరెంట్స్ కూడా అబ్జర్వేషన్స్ ఉంటే మంచిదని చెప్తాను. సార్, ఇటువైపు సహస్ర పేరెంట్స్ చూసుకుంటే అతనికి శిక్ష పడాల్సిందే అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ అబ్బాయి ఏజ్ చూసుకుంటే 18 బిలో, కాబట్టి అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మైనర్ పిల్లలకి అసలు శిక్ష పడదు అంటూ కూడా మనం సమాజంలో వింటూ ఉంటాం. మరి జువెనైల్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటి? అసలు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మైనర్ పిల్లలకి శిక్ష పడద్దు అన్నది వేరు, శిక్ష పడదనడానికి లేదు, పడకుండా ఉంటుంది అనడానికి లేదు. మైనర్ని డిఫరెంట్ ప్రాసెస్లో ట్రయల్ చేస్తాయి కోర్ట్స్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా ట్రయల్ చేస్తుంది ఎవరు బిలో 18 years పిల్లలు అయితే కనుక. బట్ సబ్జెక్ట్ టు ద కండిషన్, దే షుడ్ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద అఫెన్స్ వాట్ దే హ్యావ్ కమిటెడ్ ఆర్ వాట్ దే ఆర్ గోయింగ్ టు కమిట్ అన్నది. వాళ్ళు ఏదైతే నేరం చేసినారో చేయబోతున్నారో వాళ్ళకి అది తెలియనప్పుడు వాళ్ళని జూనియర్స్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ దిస్ కేసు, ఈ మోర్ పర్టికులర్ కేసులో వాడు, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, వాడు తను ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు, స్ట్రాటజీ అంతా కూడా రచించుకున్నాడు. తనకు తెలుసు దీని రెప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, నేను పోయి కత్తితో పొడవాలి, 1 కాదు 2 సార్లు, వాడు 8 సార్లు 7 సార్లు పొడి చేసినాడు. అంటే అమ్మాయిని క్రూరంగా చంపాలన్న ఇంటెన్షన్ వాడికి ఉంది. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ ప్రొవొకేషన్ కాదు ఇది. సడన్ గా ఏదో వచ్చింది, వాడు రాడుతో కొట్టినాడు, కత్తితో కొట్టినాడు, ఆడుతుంటే రాయితో కొడితే పగిలిపోయింది, తల చనిపోయింది అనుకోవడానికి లేదు. వీడు ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉన్నాడు. ప్రిపేర్ అయ్యేసి మన ఇంటెన్షన్, మోటివ్, ప్రిపరేషన్ అన్నీ కూడా కనబడుతుంది. న్యాయానికి కూడా అంటే చట్టం ఏం చూస్తుందంటే, ఒక అఫెన్స్ జరిగిందంటే వాళ్ళు నిజంగానే వాడు కావాలనే చేసినాడా, లేదంటే కనుక యాక్సిడెంటల్గా జరిగిందా, వాని ఇంటెన్షన్ ఉందా లేదన్నది. ఇంటెన్షన్ ఆల్రెడీ క్లియర్గా కనబడుతుంది. కనబడిన తర్వాత ఇంకా వీడిని జునైల్ కింద కన్సిడర్ చేసేసి వీడిని శిక్షించాలి అని అనుకోవడానికి లేదు. హీ హ్యాస్ ఫుల్ నాలెడ్జ్. కాబట్టి నన్ను అడిగితే ఏమంటానంటే, బట్ హీ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ మేజర్. ఆ రకంగా ట్రీట్ చేసేసి ఇటువంటి వాటిని మనం స్ట్రింజెంట్గా పనిష్ చేస్తే తప్ప ఇంకొకటి చేయడానికి ఆలోచించుతారు. చిన్నపిల్లలు అఫెన్స్ చేసిందంటే ఆ వీడియోలు మనకంటే చిన్నపిల్లలు ఎక్కువ చూస్తూ ఉన్నారు. ఇవాళ వీడు ఏ రకంగా చేసినాడు ఏంటనేసి వీళ్ళు అవే నేర్చుకొని ఏమవుతుందిలే శిక్ష పడదంటే వీడికి చేసే పని అంతా కూడా తెలిసి ఉంటుంది. తెలిసిన తర్వాత కూడా వాడిని అఫెన్స్ కమిట్ చేస్తున్నాడంటే, వాడికి నాలెడ్జ్ ఉన్న తర్వాత కూడా మనం వాడిని అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత వాడిని వదిలేయాలి అని అనుకుంటే మాత్రం ఇట్స్ అ ఫులిష్నెస్ అవుతుంది. సో కాబట్టి ఇటువంటి వాటిలో చట్టాలు స్ట్రింజెంట్గానే ఉండే, చట్టపరంగా కూడా శిక్షిస్తే మాత్రము శిక్షలు తప్పే. కాబట్టి ఇట్స్ బెటర్ దట్ నో ద లా, చట్టాలు తెలుసుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి అన్నది చెప్పగలుగుతాను. అసలు అంటే సార్, ఇప్పుడు ఆ క్రైమ్ సిరీస్లో కూడా జస్ట్ క్రైమ్ చేసేంత వరకే వీళ్ళు చూడగలుగుతున్నారు, కానీ ఆ తర్వాత ఎలాంటి శిక్ష పడుతుంది, పోలీసులకు దొరుకుతాయి అనేది చూడడానికి ఇష్టపడట్లేదు అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ కేసులో ఇతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉండొచ్చు అంటారు? అసలు ఏంటి ప్రాసెస్, ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఖచ్చితంగా ఉరిశిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. చట్టం చెప్తా ఉంది, చట్టం నిర్దేశించింది. సో అటువంటప్పుడు వీడి పిల్లలు అని చెప్పేసి కన్సిడరేషన్ తీసుకొని వానికి ఎక్స్క్యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇట్స్ రాంగ్ మెసేజ్ టు సొసైటీ. బట్ మనం ఏ శిక్షలు పడుతుంది అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ లా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మేజర్స్ ఉంటారో వాళ్ళకి పడే శిక్షల కంటే కూడా వీళ్ళకి 50% పనిష్మెంట్ తగ్గించేసి శిక్ష ఇచ్చే అవకాశాలు జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉన్నాయమ్మా. సార్, వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు వరకు వీళ్ళు దే ఆర్ ఇన్ ద చైల్డ్ హోమ్లో ఉంటారు, చైల్డ్ కస్టడీ మన స్టేట్ హోమ్లో ఉంటారు. దాంట్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చేసి వీళ్ళని బాగు చేయడానికి, వీళ్ళ మైండ్స్ మళ్ళీ వాట్ యు కాల్ లైక్ అంటే ఎటువంటి రాంగ్ నోషన్లో వీరు వెళ్ళినారు, వీళ్ళ మైండ్ ఎందుకు ఇంత పొల్యూట్ అయింది, వీళ్ళని ట్యూన్ చేసేసి సెట్ చేసేసి బాగు చేసేసి కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని వదిలేసే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ నాట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కేసెస్. ఇటువంటి కేసెస్లో మాత్రం 100% ఎంత కౌన్సిలింగ్ చేంజ్ చేసినా కూడా వానికి మాత్రం శిక్ష మాత్రం తప్పదు, ఒకవేళ నేరం తనే చేసిందని చెప్పి ప్రూవ్ అయితే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నేరం తను చేసిందా లేదా అన్నది ఫస్ట్ ఎవిడెన్స్ ప్రూవ్ కావాలి. ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఎవరు చూడలేదు.
తను వెళ్ళిండు ఆ టైంకు కింద గోడ నుంచి చూసిందని చెప్పి ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిందని చెప్పి చెప్తున్నాం మనం. సో మరి అది చూసినప్పుడు నిజంగానే ఈ అబ్బాయి పోయేసి మర్డర్ చేసిండు, కత్తితో పొడిచిండు అనే దానికి సాక్ష్యాధారాలు ఎక్కడ ఉన్నాయి? మన ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ కూడా మన ఇంటర్ప్రిటేషన్స్. అతను చెప్తాడు, ఆ టైం చెప్తాడు, ఆ టైం చెప్పిన తర్వాత వాళ్ళు తప్పించడానికి ఎవడో మా లాంటి లాయర్లు మళ్ళీ తయారవుతారు. తను నేరం ఒప్పుకున్నప్పటికి కూడా కోర్టుకు సాక్ష్యాధారాలు కావాలి. కోర్టుకు అంటిల్ అండ్ అన్లెస్ కోర్టుకు మన సాక్ష్యాధారాలు ఇస్తే తప్ప వాడిని శిక్షించరు. నువ్వు పొడిచింది నువ్వు చూసినావా? కత్తి తీసుకెళ్ళింది నువ్వు చూసినావా? కత్తి తీసుకెళ్ళి పొడిచి బయటకు వచ్చింది నువ్వు చూసినావా? వన్ బ్యాట్ తీసుకొచ్చింది నువ్వు చూసినావా? దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ ఎనీథింగ్. దేర్ ఇస్ నో ఐ విట్నెస్ ఇన్ దిస్ కేస్. సో అటువంటిప్పుడు వీటికి శిక్ష పడుతుందన్న గ్యారంటీ ఎక్కడ ఉంది చెప్పండి? మంచి లీడింగ్ అడ్వకేట్ను పెట్టుకుంటారు, శిక్ష తప్పించుకుంటారు. విక్టిమ్స్ ఎవరు? పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు. దాన్ని ఎవిడెన్స్ ప్రాపర్గా లీడ్ చేయాలి. అండ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఏవైతే మ్యాచ్ చేసుకోవాలి. ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్గా డిఫెండ్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. ప్రాసిక్యూట్ చేసిన తర్వాత వాళ్ళు శిక్ష పడాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ ఇన్ ద మీన్ టైం ఏమవుతుంది, వానికి శిక్ష పడేది న్యూస్ బయటికి రాదు, కానీ వాడు చేసిన నేరాన్ని మాత్రము ఇన్ని మీడియా ఛానల్స్లో ప్రొజెక్ట్ చేయడం వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుందంటే, క్రైమ్ రేట్స్ అంటే వాడు మీరు అన్నట్లుగా క్రైమ్ వాడు చూస్తున్నాడు, వెబ్ సిరీస్ వాచ్ చేస్తున్నాడు అంటే ఈ న్యూస్ని కూడా చూసే పిల్లలు ఎంతమంది తయారైతే ఉన్నారు. అవును సార్. సో అటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళ మైండ్స్ మారుతాయని మనం అనుకోవడంలో ఛాన్సెస్ వెరీ మినిమం ఉంటాయి. సో వాట్ ఎవర్ ఈస్ దట్ ద బెస్ట్ పాసిబుల్ వే వాట్ వీ క్యాన్ డూ. ఇటువంటి జరిగితే ఖచ్చితంగా చట్టాలు స్ట్రింజెంట్గా పని చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి దాంట్లో ఎటువంటి ఎగ్జంప్షన్స్ లేవు. ప్రాసిక్యూషన్ పోలీస్ కూడా విత్ ఇన్ 2 daysలో వాడిని నేరం చేసిన వాడిని పట్టుకున్నారు. వాని మీద ఈరోజు రిమాండ్ చేసిండ్రు, పంపించిండ్రు. కోర్టు ట్రయల్స్ కమింగ్ చేస్తే శిక్షలు పడతాయి. కానీ నేను ఒకటి చెప్తాను ఏంటిదంటే, ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంట. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని 4 రోజులు మనం మాట్లాడుకున్నాము, వదిలేసాము, అయిపోయింది. మళ్ళీ ఛానళ్ళకి ఏం కావాలి, కొత్త న్యూస్ కావాలి. ఇట్లా కాదు, ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి సోషల్ అవేర్నెస్ పెట్టాలి. సైకాలజిస్టులు ఉంటారు, మళ్ళీ దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ కొన్ని ఉంటాయి. అండ్ దాని తర్వాత స్కూల్స్ ఎడ్యుకేషన్స్లో కూడా స్పెషల్ సెషన్స్ కండక్ట్ చేయాలి. ఇటువంటి క్రైమ్ జరుగుతాయి ఏంటి, దాని పర్యవేక్షణలు ఎట్లా ఉంటాయని చెప్పి తెలియజేయాలి. స్కూల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, అవగాహన సదస్సులు, ఎట్లా మాకులాంటి అడ్వకేట్స్ తీసుకెళ్ళేసి క్రైమ్ చేయడం వల్ల ఏంటిది, సో దట్ ఏంటంటే ఆ స్కూల్లో ఆ పిల్లలు క్రైమ్ నేరం చేస్తారని కాదు, మెసేజ్ అయితే సమాజంలోకి వెళ్తుంది. అండ్ మీకు లాంటి మీడియా ఛానల్స్ అన్ని కూడా ముందుకు వచ్చేసి ప్రతిసారి అంటే డైలీ ఒక ప్రోగ్రామ్ అని పెట్టండి. చైల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటిది, చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏంటిది, చైల్డ్ అబ్యూజెస్ ఏంటిది, లేదంటే ఈ మన పోక్సో చట్టాలు ఏంటిది, దీని మీద మనం పూర్తిగా ఎట్లా నిర్మూలనలు తీసుకురావాలి, ఉమెన్ పై జరుగుతున్న రేప్ కేసెస్ మీద ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఏంటంటే మనం ఇచ్చే అవేర్నెస్లలో 100 మంది చూస్తే అట్లీస్ట్ ఒక 2, 3, 4 మారినా కూడా ఇట్స్ అ గ్రేట్ మెసేజ్ టు ద సొసైటీ. సో మై సజెషన్ ఇస్ దట్. సార్, మనం గతంలో కూడా చాలా వీడియోస్ చేసాం. సో అప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, అంటే క్రైమ్ జరగక ముందు ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉందో, జరగక ముందు కూడా అలాంటి జరగకుండా నివారించాలి, అదొక ప్లాన్ చేయాలని మీరు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏ విధంగా చేయాలని కూడా మీరు చెప్తూ ఉన్నారు. కానీ దీనికి ముందడుగు వేసే వాళ్ళు ఎవరు ఉంటారంటారు? ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎవరంటే ప్రభుత్వమే. రాష్ట్రాలలో హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్ ఉంటారు. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ దేర్ ఓన్ మినిస్టర్స్, హోమ్ మినిస్టర్స్ ఉంటారు. ఎడ్యుకేషన్కి వస్తే ఎడ్యుకేషన్ ఉంటారు, మెడికల్కి వెళ్తే మెడికల్ ఉంటారు. వన్స్ గవర్నమెంట్ టేక్ ఎనీ డెసిషన్ దట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద సిస్టమ్. ఇప్పుడు నేను అంటున్నట్లుగా నిజంగానే ఒక ఎడ్యుకేషన్ శాఖ మంత్రి నిర్ణయం తీసుకొని ఎవ్రీ స్కూల్స్లో వై డోంట్ వి కండక్ట్ ఏ సింగిల్ సెషన్ ఇన్ ఏ వీక్, ఒక వారంలో ఒక వీక్ క్రైమ్ మీద ఏం జరుగుతుంది, పిల్లల మైండ్స్ ఎట్లా పొల్యూట్ అవుతున్నాయి, దాన్ని ఎట్లా ఎరాడికేట్ చేయాలి, ఒకవేళ నేరం చేస్తే దానికి ఎటువంటి శిక్షలు ఉంటాయి, నేరాలను నిర్మూలించడం ఏ విధంగా అయితే నిర్మూలించగలుగుతాం అన్నది ఇప్పుడు మనము స్కూల్స్కి వెళ్తే డైలీ ఒక 6 నుంచి 8 పీరియడ్స్ ఉన్నాయి. అవును సార్. వారంలో నువ్వు 6 నుంచి 8 పీరియడ్స్లో వారంలో ఒకరోజు ఒక 2 పీరియడ్స్ దీనికి వెచ్చించండి. ఒక సాటర్డే ఆర్ ఫ్రైడే ఆర్ థర్స్డే, వాట్ ఎవర్ ఇస్ దట్, ఏ డే అయినా పర్లేదు. ఒక ఎక్స్పర్ట్తోనే, ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ కావచ్చు, లేదంటే కనుక ఒక సైకాలజిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక కెరియర్ కోచ్ కావచ్చు, ఒక మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు వెళ్ళేసి స్కూల్స్లలో కనుక సెషన్స్ కండక్ట్ చేస్తే అక్కడి నుంచి అంటే ఆ స్కూల్స్, ఆ స్టాండర్డ్ ఆఫ్ స్కూల్స్లో ఉన్న పిల్లల మైండ్స్ పాడైతేనే పొల్యూట్ అవుతున్నాయని కాదు, బట్ ఇట్ ఈస్ ఎ లెసన్, ఇట్స్ ఎ మెసేజ్. సో ఇది తీసుకెళ్ళగలిగితే పిల్లలు చేసే నేరాలను మాత్రం మనం పూర్తిగా నిర్మూలించడానికి నాకు తెలిసి మోర్ దెన్ 50 to 70% ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఏమున్నదమ్మా, ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇగ్నోరెన్స్ అంతే, ఇన్నోసెన్స్ అంతే. కేవలం ఒక బ్యాట్ గురించి అని చెప్పేసి నువ్వు దొంగతనం చేయాల్సిన నెసెసిటీ ఏమున్నది?
ఆ బ్యాట్ ఆ క్షణంలో నీకు ఆ బ్యాట్ లేకపోతే ఏం పోయింది? ఈ రోజు ఏమైంది? వీడిపై ఒక ప్రాణం పోయింది. దాని తర్వాత వీడిపై జైల్లో ఉన్నాడు. కూర్చున్నాడు. ఇప్పుడు ఏ తమ్ముడు కోసమో వీడు తెగించేసి ప్రాణాన్ని తెగించేసి బ్యాట్ కావాలని చెప్పేసి దొంగతనానికి పోయిండో, ఇప్పుడు ఆ తమ్ముడికి వీడు అన్న లేకుండా పోతాడు కదా. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ప్రభుత్వమే తీసుకోవాలి, జియో రావాలని కాదు. మనకు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మా పోలీస్ ఆఫీసర్స్ ఎస్ఐఓ సిఐఓ కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసరు, ఫర్ ఎగ్జాంపుల్ బంజారాహిల్స్ ఈరోజు మనం ఉన్నాము. బంజారాహిల్స్ వేరే స్కూల్స్ ఉన్నాయి. ఒక ఇన్స్పెక్టరు డైలీ పని చేస్తున్నాడు 24 గంటలు వాళ్ళ ఆఫీసర్స్ డ్యూటీ. అదే ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక లేడీ కానిస్టేబుల్ ఒక నలుగురు తీసుకెళ్ళి ఒక సెషన్ కండక్ట్ చేసి బంజారాహిల్స్ నియర్ బై స్కూల్స్కి తీసుకెళ్ళి ఒక సెషన్ కండక్ట్ చేయమనండి. వారంలో 1, 2, 3 పెట్టమనండి. 24 గంటలు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి డ్యూటీ చేస్తున్నారు కదా. ప్రొటెక్షన్స్లో భాగంగా ఇటువంటి యాక్టివిటీ ఒకటి కండక్ట్ చేయండి. ఎస్ఐలు సిఐలు పోనీ స్కూల్స్లో అవేర్నెస్ ఇవ్వండి. ఏ ప్రభుత్వంలో ఏ చీఫ్ మినిస్టర్ లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు ఎందుకు పోయినావు అనేసి నీ హోమ్ మినిస్టర్లో అడగరు కదా, నీ కమిషన్ నువ్వు అడగరు కదా. ఇట్స్ రైట్ ఫర్ బెటర్ కాజ్. మిమ్మల్ని చూసి ఇంకా ఇంప్రెస్ అయ్యేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి వ్యాపిస్తాయి, దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయి. దెన్ వై డోంట్ యూ థింక్ దట్ ఇప్పుడు నేరం జరిగిన తర్వాత సిపిలు కూర్చున్నారు, డీసీపీలు కూర్చున్నారు, మీటింగ్లు పెట్టినారు, 1 month క్రైమ్స్ ఇన్నంత ఎక్స్ప్లెయిన్ చేసినారు, వాళ్ళ తల్లి ఇట్లా మాట్లాడి తండ్రి ఇట్లా మాట్లాడేదని ఇవన్నీ చెప్పేదానికంటే దాన్ని నిర్మూలించడానికి మీరు ఏం చేస్తారు, ఏం చేసిందని చెప్పి పోలీస్ అధికారులు ఎందుకు మాట్లాడతలేరు? మనం చేస్తున్న 24 hours డ్యూటీలో వై డోంట్ యూ స్పెండ్ 1 hour ఫర్ ఎవ్రీ స్కూల్ ఆర్ ఎవ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజెస్కి వెళ్ళేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తానంటే ఎవరు మిమ్మల్ని ఆపుతారు? ఈజ్ ఇట్ నాట్ రైట్ డ్యూటీ, రైట్ కాజ్ కదా? లెట్ us start this implementing this, whether the chief minister gives an order or not, whether your home minister gives an order or not, whether your DGP give an order or not, you take it as your self motive and self interest తోని ఒక ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయండి. సిఏ గారు రండి, లేకపోతే మీ స్టేషన్ ఆ జ్యుడిక్షన్ అంతా మీదే, యు ఆర్ ద హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ జ్యుడిక్షన్. బంజారాహిల్స్ యు ఆర్ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఈ మొత్తం ఆ ఏరియా అంతా కూడా మీ కంట్రోల్ ఉంటుంది. యు కమ్ ఫార్వర్డ్, కండక్ట్ ఎ ప్రోగ్రామ్ ఇన్ ఎ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఎనీ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ కాలేజ్. ఇట్ విల్ బి ఎ రైట్ మెసేజ్. ఒక బంజారాహిల్స్ ఎస్ఐఓ సిఐ ఇది మొదలు పెడితే ఇది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ పోతుంది, పంజగుట్ట పోతుంది, ఆగిరిపేట పోతుంది, ఎస్ఆర్ఆర్ పోతుంది. ప్రతి చోట ఇది ఒక ప్రోగ్రామ్ కింద మనం పెట్టగలిగితే 100% దెర్ విల్ బి సక్సెస్ రేషియో. వీ కెన్ ఎరాడికేట్, పూర్తి క్రైమ్ ఎరాడికేట్ చేయొచ్చు. ఒక ఎఫ్ఐఆర్ రాగానే దాని వెనకాల ఛార్జ్ షీట్లు వేయాలి, ట్రయల్ నడవాలి, శిక్ష పడాలి. 5-6 సంవత్సరాలు మీరు వెచ్చిస్తూ ఉన్నారు కదా ఒక క్రైమ్ వెనకాల. మరి ఆ ఒక క్రైమ్ నిర్మూలించడానికి ఒక్క రోజుకి ఒక్కొక్క గంట వెచ్చించండి, మీకు ఆ క్రైమే జరగదు కదా. You can spending your 1 hour time can save so many days, years of the judicial process or the legal process. That is my suggestion and my appeal to the police department or to the government. ఎస్ సార్, మీరు నిజంగా చాలాసార్లు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఏవైతే చిన్నపిల్లలకి సంబంధించి ఇష్యూస్ జరుగుతున్నాయో వాటికి నిజంగా చాలా బాగా ఒకటి చెప్పారు సార్. ఎందుకంటే మీరు అన్నట్టుగానే ఒక సిఐఓ ఎస్ఐఓ ఎవరో ఒకరు ఇలాంటి ఒక అవేర్నెస్ తెచ్చేలాగా ఒక ప్రోగ్రామ్ చేస్తే ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు మాత్రం మన చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. For more videos like this, subscribe Big TV channel.